వైసీపీ కోటర్లో, టీడీపీ కోటర్లో రకరకాల గ్రూపులు, వర్గాలు ఉన్నాయి. అంటే ఈ ఎన్నికల వేళ ఎలా 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 పాసిఫై చేసుకోగలుగుతారు? దీని ప్రభావం జనం మీద, అంటే జనం ప్రభావం నాయకుల మీద ఉండి మారుతున్నారా, లేకపోతే వాళ్ళ వ్యక్తిగతమైన సమస్యల వల్ల, అంటే వాళ్ళ కెరీర్ లో, పార్టీలో సీట్లు రాకపోవడం ఇత్యాది వల్ల మారుతున్నారా అనేది ఓవరాల్ గా ఇప్పుడు కనపడుతున్న వాతావరణంలో అటు ఇటు మారుతుంది. ఇప్పుడే చెప్పారు కదా, మన నరసింహరావు గారు చెప్పారు కదా, కేసినేని నాని గారు మునిగే పడవలో వెళ్ళారని. తర్వాత ఆయన ముక్సూటి మనిషి అని ఆయనే చెబుతున్నారు. ఆయన ఏమన్నా ప్యాకేజ్ అని కూడా అంటారు. ప్యాకేజ్ తీసుకునేవాడైతే ఆయన ముక్సూటి మనిషి, నిజాయితీ పరుడు, వ్యాపారంలో మోసం చేయలేదని పెద్దలు నరసింహరావు గారు చెబుతున్నారు. ఆ మాట అందుకని ఏంటంటే ఆయన వెళ్ళిన కారణాలు ఏదో ఆయనకి ఎక్కడో హర్ట్ అవటం ఆయన తెలియదు. కానీ నేను అనేది ఒకటి, ఇప్పుడు జరుగుతున్న ఫిరాయింపుల్ని బట్టి మనం గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉందో చెప్పలేము. ఎందుకంటే ఎవరికి వాళ్ళు సీట్లు రాని వాళ్ళే ఫిరాయిస్తున్నారు. కేసినేని నాని గారితో ఒక ప్రత్యేకమైన సందర్భం. ఆయన అసలు ముక్కుసూటి మనిషి అని చెప్పినప్పుడు ఇప్పుడు ప్యాకేజ్ కోసం అంటే కాదు, 2 ఏళ్ల నుంచి నటించడు కదా ఆయన ప్యాకేజ్ కోసం. 2 ఏళ్ల నుంచో 2.5 ఏళ్ల నుంచో చంద్రబాబు గారితో తరచుగా ముభావంగానే ఉంటున్నాడు, తరచుగా ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. ఆయన ఇప్పుడు అప్పటి నుంచి నటిస్తున్నాడు అని చెప్పలేం కదా. ఏంటంటే ఆయన ఖచ్చితంగా ఆయనకేదో సందర్భం ఉంది, ఆయనకేదో కారణాలు ఉన్నాయి, అది జరిగింది తెలుస్తీగా నెమ్మదిగా ఆయన కూడా నోరిపుతారు కదా. కారణం రాజకీయ నాయకులు ఎవరన్నా 5 ఏళ్ల కెరీర్ ఆలోచించిపోతారు. కానీ వాళ్ళ టీడీపీ అధికారులకు వెళ్ళిపోయాడా లేకుంటే జగన్ డైరెక్ట్ గా చెబుతున్నా, నాకు మొహమాటం లేకుండా చెప్పాలంటే ఒక అనలిస్ట్ గా ఉన్న కేసినేని నాని గారి తాలూకు గొప్పతనం అదే. ఆయన బోళాశంకరుడు, ఉన్నదన్నట్టు మాట్లాడాలనుకుంటాడు. ఆయన మనసులో వద్దేదో ఆయన మాట్లాడతాడు. పెద్దలు చెప్పింది కూడా అదే కదా. అందుకనే ఆయనకి చాలా ప్లస్. అది జనాల్లో చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అట్లాంటి మనస్తత్వాన్ని కేసినేని నాని గారనే కాదు, ఎవరి దగ్గర ఉన్నా ఆ మనస్తత్వాన్ని ప్రజలు ఇష్టపడతారు. మనం నిజాయితీగా మాట్లాడతాడు, మనసులో తప్పో ఒప్పో కల్మషం ఉండదని జనాలకు కావాల్సింది అదే. అది మాత్రం నిజం. అందుకని ఏంటంటే ఆయన్ని పెద్ద కెరీర్ల కోసం నేను నిన్న కూడా మీ దగ్గర విశ్లేషణ చెప్పా కదా, కెరీర్ మనిషి కాదు ఆయన. కెరీర్ కోసం, పదవుల కోసం పాకులాడే మనిషి కాదు. తృణప్రాయంగా వ్యాపారాన్ని మూసేసిన మనిషి. 2,000 కోట్ల రూపాయలు పార్టీ ఖర్చు పెట్టానని ఈ రోజు చెబుతున్నాడు ఆయన. పార్టీ కోసం నేను వ్యాపారాన్ని అంటే మరి ఇంకా అసలు ఎట్లాంటి వ్యాపారం చేసి ఉంటాడు ఆయన? అంత భారీ స్థాయిలో 16 రాష్ట్రాల్లో విస్తరించిన కేసినేని ట్రావెల్స్ మూసిపారేసినట్టు ఆయన. ఖచ్చితంగా ఆయన కెరీరిస్టు, లేకపోతే డబ్బుల కోసం పాపులాడే మనిషి అయితే మాత్రం కాదు. మిగతా విషయాలు ఎన్ని మాట్లాడుకున్నా ఎవరేం ఇప్పుడు మారటం మీకు నచ్చకపోవచ్చు, నచ్చచ్చు. ఆయన కూడా చంద్రబాబు గతంలో చాలా ఫండింగ్ చేశారు ఎన్నికల టైంలో. అవి కూడా పెద్ద అప్పట్లో వార్తలు వచ్చాయిగా. అదే 2,000 కోట్ల రూపాయలు నేను వ్యాపారాల నుంచి పొద్దునే పేపర్లో ఆన్లైన్ లో చూసాను, ఏదో పేపర్లో 2,000 కోట్ల రూపాయలు నేను నా నా డబ్బులు నేను ఖర్చు పెట్టాను. నా చేత చాలా మందికి జీతాలు ఇప్పించారు. అంటే పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా జీతాలు ఇప్పించారు, ఇట్లాంటివి చెప్పారు. తప్పేం లేదు, పార్టీని అడుపుకోవడం కోసం ఎవరి దగ్గర తీసుకుంటారు. కానీ ఆయన, నేను అనేది కేసినేని గారి వ్యక్తిత్వం గురించి చెప్తున్నా. ఆయన డబ్బుల కోసం ఆయన ప్యాకేజ్ కోసం ఎవడైతే 2,000 కోట్లు ఆయన ఎదురు ఖర్చు పెడతాడు, అది నిజమే ఉంటుంది. ఆయన చెప్పింది 2,000 కోట్లు కాబట్టి ఎంతో కొంత. ఏంటంటే ఆయన స్వభావం దృష్ట్యా ఆయనైతే వేలెత్తి చూపించేది ఈ రాజకీయాలు. అదురుదు అంటే రెండేళ్లుగా మౌనం పాటించి, 3 ఏళ్లుగా మౌనం పాటించి ఎన్నికల టైంలో ఆయన తీసుకున్న రోజువారీ ఆయన చాలా సార్లు ఆయన ట్విట్టర్ లో వస్తున్నాయి ఆయన కామెంట్లు. పార్టీ గురించి ఆయనే మాట్లాడుతున్నాడు. చాలా సార్లు మౌనమే వహించాలి ఆయన. ఏ రోజు మౌనం వహించాలి ఆయన. కాకపోతే సడుగుడో లేకపోతే ట్విట్టర్ లో రావటమో, లేకపోతే ఆయన ఎప్పుడు సైలెంట్ గా లేడు. ఎందుకు చంద్రబాబు పాసిఫై చేసుకోలేకపోయారు? కేసినేని నాని ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం కావచ్చు, అట్లా కాదు. కేసినేని నానిది వెరీ ఓపెన్ మైండెడ్ అండ్ అంటే ఏంటంటే తనకు నచ్చకపోతే విధిరించి వేసే స్వభావం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనతో ప్యాచప్ అంటే వీళ్ళు మారాల్సింది తప్పితే ఆయన అట్లాగే ఉంటాడు. ఎందుకంటే ఆయన ముక్సూటి మనిషి, ఇంకా రౌండ్ అబౌట్ రూట్లు ఇవన్నీ తెలియని మనిషి కాబట్టి చేత అయితే వీళ్ళే మార్చుకుని ఆయన వరకు అడ్జస్ట్ చేసుకోవాలి తప్పితే ఆయన అయితే వీళ్ళతో అడ్జస్ట్ అవ్వటం ఎవరితోనూ ఈ రాజకీయాల్లో ఆయన కొంచెం కష్టమే. ఇందాక చౌదరి గారు అన్నారు కాదండి, ఇందాక శివ చౌదరి గారు అన్నారు, ఇక మరి కాసేపట్లో చంద్రబాబు అంటారు, టీడీపీ నేతలు అంటారు, కేసినేని నాని లాంటి వాళ్ళని మేము 100 మందిని తయారు చేస్తాము, కేసినేని నాని ఒక్కరు పోతే మాకు 100 మంది వస్తారంటారు. మనస్తత్వం రాదు కదా సార్. కేసినేని నాయకులు తెచ్చుకుంటారేమో వాళ్ళు ఎక్కడైనా. కావాలంటే చంద్రబాబు గారి స్కూలే ఉంది నిజంగానే. చంద్రబాబు గారి కింద ట్రైన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దాన్ని ఎవరు కాదన్నారు. 2 రాష్ట్రాల్లో ఉన్నారు, అదంతా కాదన్నారు. కానీ మనస్తత్వాన్ని ఎక్కడి నుంచి తెస్తారు? మనస్తత్వాన్ని తేలేరు కదా. కేసినేని నాని గారికి ఉన్నటువంటి మనస్తత్వాన్ని మీరు ట్రైనింగ్ తో తెచ్చేది కాదు, స్వతహాగా లోపల నుంచి రావాల్సింది. అంటే ఒక విషయం స్పష్టం చేయండి. తాడేపల్లి వేదికగా ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ ఆకర్ష్లో మాత్రం ఎవరి విషయంలోనైనా నేను నమ్ముతా, కానీ నేనైనా ఎవరైనా జనాలకు కూడా తెలుస్తుంది. ఇప్పుడే ఆయన డైరెక్ట్ గా
మన నరసింహరావు గారికి చెప్పారు కదా, ముక్సూటి మనిషి ఒక రకంగా బోళా శంకరుడు ఆయన. రైట్ రైట్ ఆయనకి ఆపరేషన్ ఆకర్ష ఏంటండి, ఆయన మీద అయ్యే పనిచేయవు, ఆయనకి ఏదో మనసులో అనిపించింది పోతున్నాడు అటు. అంతేగాని ఆపరేషన్ ఆకర్ష పనిచేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఉండాలి. కానీ ఐ డోంట్ థింక్ కేసీఆర్ నాని గారి విషయంలో ఇవన్నీ మాట్లాడుకోవడం అనవసరం. ఎందుకంటే ఇప్పుడు ఈ పెద్దలు నరసింహరావు గారు కూడా వాళ్ళ పార్టీని వదిలేసిపోతున్నారు కదా, ఆయన మీద ఆరోపణలు చేయలేకపోతున్నారు కదా. రైట్. నిన్న కూడా మిమ్మల్ని అడిగినట్టున్నాను, అంటే కమ్మ సామాజిక వర్గ నేతలు ఎందుకు చంద్రబాబుతో ఇమ్మడలేకపోతున్నారు చాలా మంది అని. అది ఉంది, ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం మొత్తం చంద్రబాబుతో ఏం లేరు. చంద్రబాబు రకరకాల పార్టీల్లో ఉన్నారు, ఒకటి అన్ని పార్టీల్లో ఉన్నారు కమ్మ సామాజిక వర్గం. సరే కాసేపు మన కొడాలి నానిను వంశీ వాళ్ళని కాసేపు పక్కన పెడితే బయట కూడా చాలా మంది ఇప్పుడు రకరకాల కారణాలతో చంద్రబాబుని విమర్శించే కమ్మ సామాజిక వర్గం ఎంతమంది లేరు, చాలా మంది. కాకపోతే పెద్ద కన్సిడరబుల్ సెక్షన్ గా హాఫ్ అన్నట్టు చెప్పలేము. అట్లా ఉన్నారు, లేకుండా ఎందుకుంటారు, అందరూ ఒకే పక్క ఎందుకుంటారు, ఎవరు ప్లీజ్ మనస్తత్వాలు మనుషుల తర్వాత యూనిక్ గా ఉంటాడు. ఎక్కువ మంది ముఖ్యంగా ఈ జైలుకి వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గం ఎక్కువ చంద్రబాబుతో ఉంది, అది నిజం. అలాగే రెడ్డి సామాజిక వర్గం జగన్ తో ఉంది. బాగా చీలికి వచ్చింది కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దురదృష్టకరమైంది ఏంటంటే కులాలు, దానికి అతీతంగా ఎవరైనా పోగలిగితే మంచిదే మరి. రైట్ రైట్ రైట్. సార్, ఇక్కడ కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా నేను విమర్శించలేను, నిజాయితీగా పనిచేసాడు 100% నాకు కూడా తెలుసు. అయితే పార్టీ వ్యక్తిగత విధానాలు వేరు, పార్టీ పాలసీలు వేరు, పార్టీ నిర్ణయాలు వేరు. పార్టీ పాలసీలు పార్టీ నిర్ణయాలు అమలు చేస్తేనే పార్టీ నాయకులు అవుతారు. నాకు ఇష్టం లేకపోతే అమలు చేయాలి పార్టీ చెప్పిన తర్వాత. దాన్ని ఆయన వ్యతిరేకత వచ్చాడు. 2 అధినేతతోనూ